ఇంద్రసేన గమన ఇద్దరిని కూడా మంగళగిరి తీసుకెళ్లి ఆ ఫోన్లు అన్లాక్ చేయించారని ఇప్పుడు ఈ రోజు కూడా పెనమలూరు స్టేషన్ లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. దగ్గర ఒక 100 ఛానళ్లు హైదరాబాద్ బేస్ గా పనిచేస్తున్నాయని, ఆ 100 ఛానళ్ల వెనక హిడెన్ ఎజెండా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కూటమి పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ కూటమిని భగ్నం చేయటం, ఈ ఎజెండాగా పనిచేస్తున్నటువంటి ఆ 100 ఛానళ్ల వెనుక సూత్రధారి ఎవరు? గమన లేకపోతే ఇంద్రసేన? అడిగారు. ఏంటి అసలు ఈ ఛానల్స్ మీకు 3 అంటున్నారు. ప్రశ్న గళం. ఈ ఛానళ్ళకి ఆదాయం ఎక్కడిది? ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? రావణ్ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ ముందు పెట్టారు. మీ అకౌంట్ నుంచి రావణ్ దాంట్లో ఇంత పడింది, ఎందుకు వేశారు? మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? అటు ఇంద్రసేన కానీ ఇటు గమనను కానీ ఇవాళ ప్రశ్నిస్తున్న విధానంలో అన్నిటికీ వాళ్ళు మౌనం. ఏది అసలు ప్రతిదానికి కూడా గమన అయితే మరీ అన్యాయంగా అసలు సహకరించకపోవటం పోలీసులకి, గమన మరి సహకరిస్తే వేరు. వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఎటువంటి సహకారం ఇవ్వని పరిస్థితుల్లో నెక్స్ట్ అరెస్ట్ తప్పదనుకుంటా, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారు. చూడాలి ఏం జరుగుతుంది.